మనమందరం ఐక్యత కలిగి ఎవరో ఒకరిని, సమర్థవంతులని, జ్ఞానవంతులని, వాక్చాతుర్యం బాగున్న వ్యక్తులని మనము మన నియోజకవర్గంలో సెలెక్ట్ చేసుకొని నిలబెట్టి ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఉన్న క్రీస్తు రక్తంలో కడగబడిన అన్ని కులాల క్రైస్తవులు సపోర్ట్ చేయాలి. ఆర్థికంగాను, మోరల్గాను, ప్రతి విషయంలో సపోర్ట్ చేసి మనమే డబ్బులు ఇచ్చి నిలబెట్టించి మనమే గెలిపించుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు క్రైస్తవుడు గౌరవం, విలువ సంపాదించుకుంటాడు. అసెంబ్లీలో నిలబడి క్రైస్తవుల పక్షమున మాట్లాడగలుగుతాడు. ఇది అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే నేను క్రైస్తవుల పక్షమున ప్రశ్నించటానికి, క్రైస్తవుల తరపున పోరాడటానికి, క్రైస్తవుల తరపున నిలబడటానికి, ప్రతి క్రిస్టియన్ ఓట్ని ఎంత బలమైందో చెప్పటానికి, క్రీస్తుని నమ్మినటువంటి ప్రతి క్రైస్తవ ఓటర్ని మేల్కొల్పటానికి నేను పాదయాత్ర చేయబోతున్న జనవరి 10వ తారీఖు నుంచి ప్రతి పాస్టర్ని కలుస్తా, ప్రతి క్రిస్టియన్ లీడర్ని కలుస్తా, ప్రతి క్రైస్తవుని కలుస్తా. బీసీలను కూడా కలుపుకుందాం. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీస్ని కలుపుకొని ఎవరైతే అణిచివేయబడుతున్నారో వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో కన్ఫామ్గా అసెంబ్లీలో మనం కూర్చోగలిగే అవకాశాలు ఉన్నాయి.